హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానపరచువారు 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడుతున్న వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తము సమాధానము. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, మరి ఈ లోకంలో ఈ సేవ పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా? అవమానించేవారు అవమానిస్తున్నారా? మేలు పొందిన వారు అవమానిస్తున్నారా? మేలు పొందని వారు కూడా అవమానిస్తున్నారా? దేవుని బిడ్డలని పిలువపడుతూ కూడా దేవుని కుమారులని, దేవుని బిడ్డలని, విశ్వాసులైన వారిని, సేవకులను కూడా అవమానపరుస్తున్నారా? మీరు ధన్యులు. హింసింపబడుతున్న వారు కూడా ధన్యులే, దుఃఖపడుతున్న వారు ధన్యులే. దేవుని బిడ్డలుగా పిలువపడుతున్నాము. హృదయ శుద్ధి గల వారు కూడా ధన్యులే, పరలోక రాజ్యం. మరి వీళ్ళన్నీ కూడా మనం నీతి నిమిత్తం హింసించబడుతున్నప్పుడు దేవుడు ధన్యుడు అంటున్నారు. మరి దేవుని బిడ్డల్ని హింసించుతున్న వారు ధన్యులా కాదా? దేవుని బిడ్డల్ని దుఃఖపెడుతున్న వారిని, సేవకులేమి, విశ్వాసులేమి, సంఘస్థులేమి, అనేకమైన క్రైస్తవుల్ని హింసింపబెడుతున్న వారు కూడా వారు ధన్యులా కాదా? మరి ఒక దినమున హింసింపబెట్టిన వారే ఈ దినమున ప్రవక్తలుగా మారిన వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. మరి ఈ భూమిపైన కూడా ఈ లోకయాత్రలో కొనసాగుతున్నప్పుడు అనేకమైన వారు కూడా కులము లేదు, మతము లేదు, ఏ భేదము లేదు, వారు కూడా క్రైస్తవుల్ని హేళన చేసిన వారు, క్రైస్తవ బిడ్డల్ని హింసించిన వారు, క్రైస్తవ బిడ్డల్ని దుఃఖపెట్టిన వారు ఈరోజు పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని అదే సువార్త పరిచర్య కొనసాగిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారని వారు ఎవరైనా ఉన్నారు అని అంటే దేవుని నమ్మిన వారు మారలేదు. దేవునికి వ్యతిరేకంగా దేవుడే లేడు అన్నవారు ఈరోజు దేవుడు ఉన్నాడని ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని అనేకమైన చోట్లలో వారు దేవుని చూపిస్తూ వారు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని పరిచర్య కొనసాగిస్తున్నాడు. మరి నీ నా 40-50 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో, నా జీవితంలో దేవుడిచ్చిన ఆవిష్కారాలను బట్టి దేవుణ్ణి చూపిస్తున్నామా? మన బుద్ధుల్ని చూపిస్తున్నామా? మన వ్యక్తిత్వాన్ని బట్టి మనం నడుచుకుంటున్నామా? మన వ్యక్తిత్వాన్ని బట్టి మాట్లాడుతున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థితి ఏ రీతిగా ఉంది దేవుని నమ్మి? నీ స్థితి ఏ రీతిగా ఉంది దేవుని నమ్మి? ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఒకసారి దేవుని నమ్మినట్టయితే ఒకసారి దేవుని వైపు తేరి చూడు. మరి ధన్యులు అన్నారు. మరి దేవుని బిడ్డలు హింసించిన వారు కూడా ధన్యులని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. సౌలును పౌలుగా మార్చిన దేవుడు నీ వ్యక్తిత్వాన్ని, నా వ్యక్తిత్వాన్ని కూడా మారుస్తాడు. అప్పుడు దాకా నువ్వు హింసింపబడుతున్నావా, దుఃఖంలో ఉన్నావా, పర్వాలేదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీతిమంతులకు ఏ రీతిగా తోడున్నాడో అన్యాయం చేయవారికి కూడా అదే రీతిగా తోడున్నాడని సౌలు ద్వారా మనకి దేవుడు నిరూపించు. ఎంతో మందిని మరి ఈ భూమిపైన ఈ యాత్రలో కొనసాగుతున్నప్పుడు ఇదే భూమి మీద ఎంతోమంది ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సత్యమైన దేవుడని కులం లేకుండా, మతం లేకుండా, ఏ భేదం లేకుండా కూడా ప్రకటిస్తున్నారు. మరి అలాంటి దేవుని కలిగి ఉన్న నువ్వు నేను మరి ఇంకా మనం ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ఎంత బలంగా మనం స్థిరపరచబడాలి. మరి వెలుగుతూ వెలిగించబడాలట, మరి ఇతరులను వెలిగించాలట. వెలుగు లేని వారికి వెలుగును చూపించాలి, చీకట్లో నడుస్తున్న వారికి వెలుగును చూపించాలి. మరి దేవుడు తెలియచేస్తున్నాడు, ఈ లోకానికి వెలుగై ఉన్నాడని అన్నాడు. అదే వెలుగు మనకు కూడా ఇచ్చిండు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయత స్థితి, నా ఆత్మీయత స్థితి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి పరిశీలన చేసుకుందాము. మన నీతి ఏ పాటిది? ఆయన దృష్టికి, ఆయన నీతి ముందు, ఆయన యథార్థత ముందు, ఆయన సత్యం ముందు మన నీతి ఏ పాడితే? ఓ బిడ్డ, ఓ కుమారుడా, ఓ క్రైస్తవుడా, ఒక్కసారి ఆలోచన వచ్చి నీతిగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నాము. మురికి గుడ్డ లాంటిదని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్నది. దేవుని బిడ్డలం అనుకుంటే సరిపోదు, దేవుని కార్యాలు కూడా ఉండాలి, దేవుని క్రియలు కూడా ఉండాలి. మరి దేవుడు ఈరోజు ఈ రాత్రి కాలం ముందు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవిత యాత్రలో, నీ పోరాటంలో నీ వల్ల ఎవరికైనా మేలుందా? ఎవరికైనా కీడు చేస్తే దేవుడి దగ్గర పశ్చాత్తాపడు. మేలు చేసినట్టయితే ఆ మేలును బట్టి ఆ కుటుంబస్తులు దేవుడి దగ్గర మేలు కోసము, నువ్వు చేసిన సహాయం కోసము వారు కీర్తిస్తారు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక.